మరణించిన తరువాత కూడా మనకి ఒక రకమైనటువంటి శాశ్వతమైన హక్కు మనకు ఉంది. అదే నిత్య జీవం. మరణించిన తరువాత కూడా ఈ భూమి మీద శారీరకంగా మనం మరణించిన తరువాత ఈ మట్టి అయిన శరీరము, మట్టితో తయారైన ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది. కానీ దేవుడిచ్చేటువంటి ఆత్మ దేవుడి దగ్గరకు వెళుతుంది. అలా దేవుడి దగ్గరకు వెళ్ళాలి అంటే, దేవుడి దగ్గరకు నీ ఆత్మ వెళ్ళాలి అంటే నీవు ఆయన చెప్పినట్టుగా నడుచుకొని ఆయనను అంగీకరించాలంటే నీకు కూడా ఒక నమ్మకం కలగాలి. దేవుడు అనేవాడు పాడైన దానిని మంచిగా చేస్తాడు. దేవుడు పాడైన దానిని మంచిగా చేసేవాడు. దయ్యము మంచిదాన్ని పాడైనదిగా చేస్తుంది. మీరు ఒక్కసారి దేవుని అంగీకరించి మీకు ఉన్నటువంటి శోధన నుంచి కానీ, మీకు ఏదైనా వ్యాధి నుంచి కానీ, మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే దేవుని దగ్గర మొరపెట్టి నీవు దేవుని అంగీకరించు. నీకున్నటువంటి చెడు నుండి కానీ, నీకున్నటువంటి సమస్య నుంచి కానీ, నీకున్నటువంటి శోధన నుంచి కానీ విడిపించి నిన్ను గొప్ప చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో బిడ్డలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినే కాదు బంధకాల నుంచి విముక్తినిస్తానని ఆయన మనందరినీ కూడా ప్రేమతో పేరు పెట్టి మరీ పిలుస్తా ఉన్నారు. దయించి ఈ మాటలు వింటున్న ఈ ప్రాంత వాసులారా, ప్రతి ఒక్కరూ కూడా నా ఈ మాటలను గ్రహించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో మన కొరకు, మనందరి కొరకు మానవ రూపంలో జన్మించి మన పాపభారాన్ని ఆయన వహించి, మన పాపాలన్నింటినీ కూడా ఆయన శిలువ మీద మరణం ద్వారా ఆయన మనందరికీ కూడా విముక్తిచ్చారు. ఆయన నమ్ముకోవడం ద్వారా మన పాపాల నుంచి మనకి విముక్తి వస్తుంది. ఇది సత్యం. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ నమ్మాలి. ఆయనే సత్యం, ఆయనే మార్గం, ఆయనే జీవం. నిజమండి, మనకి జీవాన్ని ఇచ్చింది. ఈ భూమి మీద ఈ సర్వ సృష్టిని సృష్టించి మనందరినీ కూడా సృష్టించినటువంటి గొప్ప సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయనే మనకు జీవం, ఆయనే మార్గం. మనందరం కూడా ఎలా నడవాలో, ఏ రీతిలో నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో చెప్పింది ఆయన మాత్రమే. ఆయన తన జీవితాన్ని ఒక ఉదాహరణగా, ఒక సాదృశ్యంగా, ఒక మనిషి ఎలా జీవించాలో తన జీవించి సత్య మార్గంలో పరిశుద్ధునిగా ఆయన జీవించి మనందరికీ ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించారు. తన బిడ్డలైన వారు అనగా మనమందరము కూడా, తన బిడ్డలైన మనమందరము కూడా అదే రీతిలో జీవించి ఆయన చెంతకు రావాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆయన మాటలు సత్యం. ఒక్క మాట కూడా ఆయన మాటలు పొల్లు లేదు. ఆయన ప్రతి మాట కూడా సత్యం. ఆయన సత్యమైన దేవుడు. నీవు అంగీకరించినట్లయితే, నీవు నమ్మినట్లయితే నిజమండి నీకున్న శోధన నుంచి, సమస్య నుంచి విడిపించిన గొప్ప దేవుడు. మేమందరం కూడా ఆయన అంగీకరించాం. ఎన్నో బంధకాల నుంచి విడిపించుకున్నాం, ఎన్నో మేలు పొందుకున్నాం. అయితే మీరు అనొచ్చు, ఈ భూమి మీద ఆయన ఇచ్చినటువంటి మేళ్ళని కూడా శాశ్వతమా కాదు. కాబట్టి మా అందరికీ కూడా ఒక రకమైన ధీమా అనేది మాకుంది. అటువంటి ధీమా మీరు కూడా పొందుకోవాలి. మా సహోదరులైనటువంటి మీరు, మా స్నేహితులైన మీరు, మా సహోదరులైన మీరందరూ కూడా మా వలె రక్షించబడాలని, మా వలె యేసుక్రీస్తు వారిని నమ్ముకుని రక్షణ మార్గంలో నడవాలని, మీకు కూడా నిత్య జీవం ఆయన చెంత మీరు కూడా పొందుకోవాలని ఎంతో ప్రేమతో మీ ప్రాంతానికి వచ్చినారు. దయించి ఈ మాటలన్నీ కూడా మీరు గ్రహించండి. ఒక రోజు మీ అందరూ కథ ద్వారా చెప్తాను చూడండి. ఒక రాజుగారు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక దగ్గరికి రమ్మన్నారు. ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఒక రాయిని కాగితంలో చుట్టి ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అందరూ కూడా ఆశపడిచ్చారు. రాజుగారు ఏదో ఇస్తారు, రాజుగారు ఏదో గొప్ప బహుమతి ఇస్తారని రాజుగారి దగ్గరికి వచ్చారు.
ప్రతి ఒక్కరూ ఆ కాగితంలో చుట్టూ రాయిని తీసుకుని కొంత దూరం వెళ్ళాక తెలిసి కొంతమంది ఏం చేశారంటే ఇది రాయే కదా అని చెప్పేసి కింద పడేశారు. మరికొంతమంది ఇది రాయి అని తెలిసిన తర్వాత అందులో విషయాన్ని తీసుకోలేదు. మరికొంతమంది మాత్రం ఆ రాయిని భద్రంగా ఇంటికి తీసుకువెళ్ళి ఇప్పుడు ఇస్తారు. ఆ కాగితంలో విలువైన వజ్రం ఉంది. ఆ రాయి యొక్క విలువను వాళ్ళు గ్రహించారు. అది రాయి కాదు, విలువైన రాయి. ఆ విలువైన రాయే ఈరోజు వాక్యముగా, మాటగా మీ అందరికీ నిలబడతా ఉంది. దయించి ఈ విలువైన రాయిని, ఈ మాటలు మీరందరూ కూడా గ్రహించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించండి. ఇది మతము కాదండి, కేవలం ఒక విశ్వాసము. ఇది విశ్వాసము. మనందరము కూడా నమ్మకం ద్వారా మాత్రమే బతుకుతా ఉన్నాం. మనందరము చాలా మంది అనుకుంటాం ఆహారంతో బతుకుతాం అనుకుంటాం. కాదు, మనిషి నమ్మకం ద్వారా మాత్రమే బతుకుతా ఉన్నాడు. మనిషి విశ్వాసం ద్వారా మాత్రమే బతుకుతున్నాడు. విశ్వాసం లేకపోతే మనిషి అనుక్షణము చస్తూ ఉంటాడు. నమ్మకం లేకపోతే మనిషి ప్రతి క్షణము చచ్చిపోతూ ఉంటాడు. కానీ విశ్వాసం ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల్లో మీ అందరికి కూడా విశ్వాసం ఉన్నట్లయితే మీరున్న చోటే నా మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరున్న చోటే ఆయన అంగీకరించండి. మీకున్న ప్రతి శోధన నుంచి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి బాధ నుండి ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సిగ్గుపడకండి. ఇదేదో మతం కాదండి, ఇది మార్గము, సత్యమైన మార్గము, నిజమైన మార్గము. ప్రతి ఒక్కరికి కూడా, మనందరికీ కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వీటి నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నమ్మి విశ్వసించి మోకాళ్ళ నుండి మీరు భక్తక్షరం ప్రార్థించండి. ఆయన విశ్వసించండి, మీ పద్ధతులు మీరు పాటించండి, మీకు ఎలా గుణాలను జీవించండి. కానీ సత్యమైన దేవుడు, యథార్థమైన దేవుడు, నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే అని మీరు ఆయన అంగీకరించి మీరు ప్రార్థించండి. మీరు అనుకున్న మీకు ఏదైతే బంధకాలు ఉన్నాయో ఆ బంధకాల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే బంధకాల నుంచి విడిపించగలిగేది దేవుడు మాత్రమే. బంధకాల్లో నెట్టేది సాతాను, దయ్యము. ఆయన మనల్ని బంధకాల లోపలికి అనగా లోయలోకి పెట్టడానికి ఆయన రాలేదు, మనల్ని విడిపించడానికి, పైకి తీయడానికి ఆయన వచ్చారు. మన బంధకాల నుంచి ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. దయించి ఈ ప్రాంత ప్రజలారా, సహోదరులారా, మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన లోక రక్షకుడు, మనల్ని విడిపించగలిగిన వాడు, మన సమస్యలను తీర్చగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన యొక్కకు రండి, ప్రార్థించండి. మంచి మేలు మీరు పొందుకోండి. మీకు కూడా నిత్య జీవం కలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక, మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్.